మీరు బయట టీ తాగి 15 రూపీస్ యూపీఐ పేమెంట్ చేశారా? మీకు తెలుసా మీరు పేమెంట్తో పాటు మీ ఏరియా మొత్తాన్ని అమ్మేశారు. పెట్రోల్, గ్రాసరీస్, మిడ్ నైట్ బిర్యానీ, మీరు చేసే ప్రతి యూపీఐ పేమెంట్ ఒక చోట హీట్ మ్యాప్ ని లైటప్ చేస్తుంది. అది మీకోసం సర్వీస్ ఆప్టిమైజ్ చేయడానికి కాదు, మీ డేటా కోసం. ఆ మ్యాప్ ని వాళ్ళు వేలం వేసి హైయెస్ట్ బిడ్డర్ కి అమ్మేస్తారని మీకు తెలుసా? ఇక్కడేమో మనం అబ్బా ట్రాన్సాక్షన్ ఫ్రీ కదా అని పండగ చేసుకుంటాం. ఈ వీడియోలో అసలు ఎన్పిసిఐ ఇంకా బ్యాంక్స్ వేల కోట్లు తగలపెట్టి మరీ యూపీఐని ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారో నేను మీకు చూపిస్తా. ఆ ఫ్రీ అనే మాట వెనకాల మీ లైఫ్ లో జరిగే కాస్ట్లీయెస్ట్ డీల్ ఏంటి అని మీకు అర్థమవుతుంది. హాయ్, నా పేరు సాయి తేజ, మీరు చూస్తుంది ఎస్ఆర్వి. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి నెక్స్ట్ టైం పేమెంట్ సక్సెస్ఫుల్ స్క్రీన్ కనిపిస్తే మీకు భయం వేస్తుంది. లాస్ట్ వీక్ మీ డేటాని ఎవరు కొన్నారో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్కి మీరు వెళ్తున్న పెట్రోల్ బంక్కి ఎవరు వస్తున్నారో బంక్ వాళ్ళ కంటే ముందు ఎలా తెలుస్తుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది కన్వీనియన్స్ గురించి కాదు, ఇక్కడ ప్రోడక్ట్ మీరు అమ్మేది మిమ్మల్ని. ఫస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతా. యూపీఐ మంత్ కి 12 బిలియన్ ట్రాన్సాక్షన్స్ హ్యాండిల్ చేస్తుంది అండ్ 0 చార్జెస్. మరి వాటి బిల్ ఎవరు కడుతున్నారు? బ్యాంక్స్ కడుతున్నాయి, ఎన్పిసిఐ కడుతుంది. ప్రతి ట్రాన్సాక్షన్ మీద వాళ్ళకి లాసే. 2023లో గవర్నమెంట్ మన ట్యాక్స్ మనీ నుండి ఆల్మోస్ట్ 2000 crores సబ్సిడీ కింద ఇచ్చింది. బ్యాంక్స్ అయితే ఇంకా ఎక్కువ లాసెస్ అయ్యాయి. అసలు ఎందుకు బిజినెస్ తెలిసిన వాళ్ళు మీకు ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెడుతున్నారు? ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. మీరు పెట్రోల్ బంక్ లో యూపీఐ వాడి సపోజ్ ఒక 2000 రూపీస్ కి పెట్రోల్ పట్టుకున్నారు అనుకోండి, వెనకాల ఇంకోటి జరుగుతుంది. ముంబైలోనో బెంగళూరులోనో ఎవడో ఒకటి డాష్ బోర్డ్ మీద ఒక పిక్సెల్ వెలుగుతుంది. మీరు ఏ లొకేషన్ లో పెట్రోల్ పట్టుకున్నారు, ఎన్ని రూపీస్ కి పట్టుకున్నారు, ఆ పెట్రోల్ బంక్ కి మీరు డైలీ వస్తున్నారా, వీక్లీ వస్తున్నారా, మార్నింగ్ 8 AM కి వస్తున్నారా, ఈవినింగ్ 6 PM కి వస్తున్నారా, దాన్ని బట్టి మీరు హై ఇన్కమ్ క్యాండిడేటా కాదా అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇలాంటి పిక్సెల్స్ వందలు వేలు జాయిన్ అవుతాయి. అవి ప్యాటర్న్ ఫామ్ చేస్తాయి. ఆ తర్వాత వాళ్ళు దాన్ని అమ్మేస్తారు. ఆ పెట్రోల్ బంక్ డేటా ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ వాళ్ళ కాంపిటేటర్స్ కి వెళ్తుంది. మీరు హెచ్పీలో పెట్రోల్ పడితే డేటా ఇండియన్ ఆయిల్ కి లేదా జియో బీపీకి లేదా నయారాకి వెళ్తుంది. చూడు బాస్, ఈ లొకేషన్ లో మంత్లీ 50 lakhs బిజినెస్ జరుగుతుంది, ఇక్కడ కస్టమర్స్ రిచ్, నువ్వు ఇక్కడ బంక్ పెట్టు, ట్రాఫిక్ కి మేము గ్యారంటీ అని చెప్తారు. నెక్స్ట్ ఆ డేటా రియల్ ఎస్టేట్ డెవలపర్ దగ్గరికి వెళ్తుంది. ఈ జంక్షన్ లో మినిమం బిల్లింగ్ 1000 రూపీస్. ప్రీమియం కస్టమర్స్ ఉన్నారు, ఇక్కడ మాల్ కట్టండి, ఆటోమేటిక్ గా ప్రాఫిట్స్ వస్తాయని. వాళ్ళకి మీరు కస్టమర్స్ కాదు, మీరు జస్ట్ ఒక డేటా పాయింట్. మీ వల్లే ఆ లొకేషన్ కి వాల్యూ పెరుగుతుంది. స్విగ్గీ ఆర్డర్ కూడా అంతే, బిగ్ బాస్కెట్, బ్లింకిట్ గ్రోసరీ రన్ కూడా అంతే. యూపీఐ ప్రొవైడర్స్ అన్ని లెక్కేస్తారు. ఈ ఏరియాలో ఆర్డర్స్ ఎక్కువ, యావరేజ్ గా 400 ఖర్చు పెడుతున్నారు, డిన్నర్ టైం 8 to 10 PM. ఈ డేటాని రెస్టారెంట్ చైన్స్ కి అమ్మేస్తారు. బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేయండి, ఇక్కడ జనం ఆల్రెడీ ఆన్లైన్ పేమెంట్ కి అలవాటు పడ్డారు, సో క్యాష్ గోలో ఉండదు అని. మీరు ఆర్డర్ చేసింది బిర్యానీయే, కానీ వాళ్ళు అమ్మేసింది మీ ఏరియా మొత్తం ఆకలి ప్యాటర్న్. ఇంకా క్లియర్ గా చెప్తా వినండి. నేను రీసెంట్ గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాదాపూర్ లో ఒక గల్లీలోకి వెళ్ళా. అక్కడ ఒక కార్ కేర్ షాప్ ఉంది. మంచి హై ఎండ్ కార్స్ అన్ని ఉన్నాయి అక్కడ. ఆపోజిట్ లో చూస్తే ఒక పాష్ కాఫే ఉంది. సో ఇక్కడ ప్యాటర్న్ చూడండి. కార్ సర్వీస్ కి వచ్చిన వాడు ఒక 2-3 hours ఆ షాప్ లోనే టైం స్పెండ్ చేయలేరు. సో ఆపోజిట్ లో ఉన్న కాఫేకి వెళ్తాడు, ఒక కాఫీ, ఒక స్నాక్ తింటాడు, 1000 రూపీస్ బిల్ చేస్తాడు. రాండమ్ గా రెండు ఆపోజిట్ లో ఎలా ఉన్నాయంటారు? అన్లెస్ బ్యాక్ ఎండ్ లో ఇక్కడ హై ఎండ్ కార్ సర్వీస్ కోసం వస్తున్నాయి, సో ఇక్కడ కాఫే పెట్టు, మంచి బిజినెస్ జరుగుతుంది అని డేటా సెల్లింగ్ జరగకపోయింటే. ఇలా అన్ని ప్లేసెస్ లో జరిగే ట్రాన్సాక్షన్ డేటాని ప్యాకెట్ చేస్తారు. ఈ ప్యాకెట్ మొత్తం పేరు లేకుండా అనోనమైజ్డ్ గా ఒక కాఫీ చైన్ ఆర్ రియల్ ఎస్టేట్ వాడికి వెళ్తుంది. ఇక్కడ మార్కెట్ సూపర్ గా ఉంది, డైలీ 200 పొటెన్షియల్ కస్టమర్స్ వస్తున్నారు అని. మీరు కాఫీ తాగుతారు, యూపీఐ పేమెంట్ చేస్తారు, వాళ్ళకి కోట్ల రూపాయల బిజినెస్ డీల్ దొరుకుతుంది. అనోనమైజ్డ్ అంటే ఏంటో తెలుసా? వాళ్ళకి మీ పేరు అవసరం లేదు, వాళ్ళకి మీ ప్యాటర్న్ కావాలి. మీ పేరుతో ఎవడు మాల్స్ కట్టడు, కానీ మీ 8 AM పెట్రోల్ బంక్ హ్యాబిట్ తో కడతారు. అసలు ఇదంతా ఎక్కడ ఆగుతుంది? ఈ రోజు సిటీ ప్లానింగ్ కన్నా ముందే రియల్ ఎస్టేట్ వాడికి ఎక్కడ బిల్డింగ్ కట్టాలో తెలుస్తుంది. రేపు ఇన్సూరెన్స్ కంపెనీస్ మీ డేటా కొన్నారనుకోండి, వీడు షుగర్ ఎక్కువ కొంటున్నాడు, సో హెల్త్ రిస్క్ ఎక్కువ, సో వీడు ప్రీమియం పెంచండి అని డిసైడ్ చేస్తుంది. ఎల్లుండి మీరు బ్యాంక్ లో లోన్ కోసం వెళ్తే వీడున్న ఏరియాలో లోన్స్ ఎవరు కట్టరు, సో వీడికి ఇస్తే రిస్క్ అని ఇవ్వదు. మీరు ప్రేమించే ఈ ఫ్రీ యూపీఐ మీకు తెలియకుండానే మీ క్రెడిట్ స్కోర్ లాగా మారిపోతుంది. ఎన్పిసిఐకి ఇది తెలుసు, బ్యాంక్స్ కి ఇది తెలుసు. ఆ సబ్సిడీ చారిటీ కోసం కాదు, అది మార్కెట్ క్రియేషన్. ఇండియాలో ఉన్న ప్రతి మనిషి ఎకనామిక్ మ్యాప్ ని తయారు చేస్తున్నారు. మీరు కొనే ప్రతి 5 రూపీస్ చాక్లెట్ ఆ మ్యాప్ లో ఒక గీతను గీస్తుంది. నేను మిమ్మల్ని యూపీఐ వాడొద్దు అని చెప్పట్లేదు, అది అసలు ప్రాక్టికలే కాదు. నేను చెప్పేది ఏంటంటే దాన్ని ఫ్రీ అని పిలవడం మానేయండి. మీరు యూపీఐ పేమెంట్ చేస్తున్నది డబ్బుతో కాదు, మీ నైబర్హుడ్ ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేసే పవర్ తో. మీ స్పెండింగ్ ప్యాటర్న్స్ బట్టి మీ సిటీ మారిపోతుంది, అది మీకు తెలియట్లేదు అంతే. నెక్స్ట్ టైం ఆ పేమెంట్ సక్సెస్ఫుల్ స్క్రీన్ కనిపించినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కడో ఒక డాష్ బోర్డ్ వెలిగింది, ఎవడో ఒక నోట్ చేసుకున్నాడు, ఏదో ఒక డెవలపర్ మీ చాయ్ డబ్బులు చూసి నెక్స్ట్ మాల్ ఎక్కడ కట్టాలో డిసైడ్ చేస్తున్నాడు. ట్రాన్సాక్షన్ ఫ్రీగా జరిగింది, కానీ
మీ డేటా ఫ్రీ కాదు. యూపీఐ గ్లోబల్ గా వెళ్ళాక ఏం జరుగుతుందో చూస్తే మైండ్ పోతుంది. ఆర్బీఐ ఆల్రెడీ 20 కంట్రీస్ లో టెస్ట్ చేస్తుంది. మన పేమెంట్ ప్యాటర్న్ ఇండియాకి సాఫ్ట్ పవర్ లా మారుతుంది, కానీ మనకు ₹1 రాదు. నెక్స్ట్ వీడియోలో ఇండియా యూపీఐ డేటాని ఫారిన్ లో ఎవరు కొంటున్నారో నేను బయట పెడతా. మీ బ్యాంక్ కన్నా ముందే సింగపూర్ వాడికి మీ ఖర్చులు ఎలా తెలుస్తున్నాయో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.